తెలంగాణ గడ్డపై డ్రగ్స్ ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. మత్తు ముఠాలు రాష్ట్రంలోకి రావాలంటే వణికిపోయేలా చట్టాలు రూపొందిస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో మాదక ద్రవ్యాల మూలాలు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో సీఎంతో పాటుగా ప్రముఖ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే సమీక్ష పెట్టి మరీ హెచ్చరించా. తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని. ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే యాజమాన్యాలపైన కేసులు పెడతామన్నారు. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కనిపెట్టేలా ఈగిల్ రంగంలోకి దిగుతుంది అని సీఎం స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా అని ప్రశ్నించారు. అంతా కలిస్తేనే ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన రాష్ట్రం సాధ్యమవుతుందని సీఎం చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా పాల్గొన్న సినీ హీరో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఒకప్పుడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను గంజాయి, డ్రగ్స్ కి అడ్డాగా మార్చొద్దు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, దేశ రక్షణలో ముందున్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని యువత ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారితో నిర్వీర్యమైపోతోంది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా ఉండాలనే సదుద్దేశంతోనే గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ చెప్పారు. ఒక దేశాన్ని దెబ్బతీసేందుకు శత్రు దేశాలు డ్రగ్స్ ను సైతం ఆయుధంగా మార్చుకునే పరిస్థితులు నేడు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇకపై ఈగిల్ గా మారుస్తున్నామని స్పష్టం చేశారు. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఏ కళాశాల, ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. ఒకనాడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఈ రోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన. డ్రగ్స్ జాడ గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు కూడా ఒకవేళ చదువుల్లో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. నేను ఉద్యోగాలు ఇస్తాను, లేదంటే రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇక్కడి యువత న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియా యువతతో పోటీ పడే స్థాయికి ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. ఎవరికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయన్నారు. హీరోల నిజ జీవితంలోని విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి అని రేవంత్ రెడ్డి కోరారు.